హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. 2 వీక్స్ బ్యాక్ మేమైతే స్వీడన్ వెళ్ళాము. ఇంకా డెన్మార్క్‌లో ఉన్న ప్రతి ఇండియన్ ఫస్ట్ వెళ్ళే ట్రిప్ ఏదైనా ఉన్నదంటే అది స్వీడనే. ఇంకా స్వీడన్‌లో అయితే మేమైతే గోథంబర్గ్ వెళ్ళాము. ఇంకా గోథంబర్గ్‌లో చూడాల్సిన మెయిన్ ప్లేస్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్కిపెలాగో అన్నమాట. ఈ వీడియోలో అయితే ఆర్కిపెలాగో టూర్ మొత్తం చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మన ఫస్ట్ తెలుగు ఛానల్ అన్నమాట. ఇలా స్వీడన్ ఆర్కిపెలాగో చూపించడం. అసలు ఆర్కిపెలాగో అంటే ఏంటో మీకు తెలుసా? ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటారంట. ఒకే దగ్గర గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉండేదాన్ని ఆర్కిపెలాగో అంటారు. ఇంకా ఒక్కొక్క ఐలాండ్ లో చాలా ఇల్లులు ఉన్నాయి. మన సైడ్ ఒక్కొక్క ఇంటికి కార్ ఎలాగో లేకపోతే సైకిల్ ఎలాగో ఇక్కడ ఒక్కొక్క ఇంటికి బోట్ అనేది మ్యాండేటరీగా ఉన్నదన్నమాట. నాకైతే ఫస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా అనిపించింది బోట్. ప్రతి ఇంటికి బోట్స్ని చూస్తే. అంతేకాదు ఇది ఎందుకు ఈ ప్లేస్ ఇంత ఫేమస్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ సమ్మర్ హౌసెస్ ఇక్కడ ఉంటాయంట. అంటే సమ్మర్లో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇదంతా ట్రావెల్ చేయాలంటే మనమైతే ఫెర్రీలోనే చాలా బాగా అనిపించింది. ఇలా ఫెర్రీలో వెళ్తూ ఇలా ఐలాండ్స్ని చూస్తూ చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగున్నది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు, మాకు ఫెర్రీ ఎలా బుక్ చేయాలో చెప్పు అని అంటారా? అక్కడికే వస్తాను. గోథెన్బర్గ్ 1 డేలో మొత్తం ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. గోథెన్బర్గ్ వెళ్ళిన వెంటనే మేమైతే గుడ్ మార్నింగ్ హోటల్స్లో అయితే చెక్ ఇన్ చేసాము. అదైతే సెంట్రల్ స్టేషన్కి కూడా చాలా దగ్గర. బడ్జెట్లో ఉండాలి, హోటల్ బాగుండాలి అంటే గుడ్ మార్నింగ్ హోటల్స్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడైతే ఫెర్రీకి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూపిస్తాను. వస్త్రఫిక్ అనే యాప్ ఉంటుంది. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే సింగిల్ టికెట్, డే టికెట్, పీరియడ్ టికెట్, సమ్మర్ టికెట్ అని ఉంటుంది. మేమైతే డే టికెట్ తీసుకున్నాము. డే టికెట్ క్లిక్ చేయగానే మీకు జోన్ ఏ, జోన్ బి, జోన్ సి అనేసి ఇవన్నీ ఉంటాయి. గౌతంబర్గ్ అయితే మొత్తం కవర్ అవ్వాలంటే జోన్ ఏలోనే మ్యాక్సిమం 90% ఆర్కిపెలాగో టూర్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా జోన్ ఏ క్లిక్ చేసి దాని తర్వాత ఇవన్నీ అడల్ట్స్ ఎంతమంది అనేసి టికెట్ అయితే ఇలా బుక్ చేసుకోవచ్చు. సర్చ్ ట్రిప్ ఉన్నది కదా, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారో అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఫెర్రీస్ ఏ ఏ టైంకి ఉన్నది, ఏ ఏ టైమ్స్లో ఉంటుంది, దాన్ని బట్టి మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం డైరెక్ట్గా మొత్తం ఆర్కిపెలాగో టూర్ చూడాలంటే కొన్ని ఫెర్రీసే ఉంటాయి డైరెక్ట్గా. ఇంకొన్ని అయితే మధ్యలో ఆగాలి, వెళ్ళాలి అనేసి అలాగుంటాయి కొన్ని టైమింగ్స్ బట్టి. సో దాన్ని బట్టి మీరు టైమింగ్స్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ అయితే మేము చెప్పాం కదా గుడ్ మార్నింగ్ హోటల్స్లో చెక్ ఇన్ అయ్యామనేసి. అదైతే సెంట్రల్ స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి అయితే ట్రామ్ 11 తీసుకోవాలన్నమాట. ట్రామ్ 11 ఎక్కేసి అక్కడ నుంచి సాల్ట్ హోల్మెన్ అనే స్టేషన్ వరకు వెళ్ళాలి. వన్స్ సాల్ట్ హోల్మన్ రీచ్ అయిపోయాక సాల్ట్ హోల్మన్ దగ్గర ఫెర్రీ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి బ్రానో రోడ్స్టన్ అనే స్టేషన్ వరకు మనమైతే ఫెర్రీలోనే వెళ్ళిపోతాము. ఇంకా బ్రానో రోడ్స్టన్ దగ్గర అయితే దిగాలి. ఇంకా అక్కడైతే మనకు ఒక 5 km వాక్ అయితే ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. మీకు వీలైతే చూడండి, మాకైతే అవ్వలేదు. బ్రానో రోడ్స్టన్ నుంచి బ్రానో ఐలాండ్ అయితే మనం అలా నడుచుకుంటూ వెళ్తామన్నమాట. అదంతా నడుస్తూనే అవన్నీ చూస్తాము. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి, ఇల్లులు అవన్నీ. ఇంకా ఒక్కొక్క ఇంటికి నేను చెప్పినట్టు బోట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది.
అదంతా మీరైతే వాకింగ్ చేయాలి. ఒక 5 కేఎం ఉంటదనమాట. నెక్స్ట్ ఫెర్రీ ఎక్కడానికి. ఇంకా మధ్యలో కూడా చాలా మంచి లొకేషన్స్ అనేవి ఉంటాయి. వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి మీరు చూడండి. మాకైతే టైం సరిపోలేదు.
మేమైతే ఇక్కడ స్టెన్ పేరెంట్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి సిటీ టూర్ అనేది చేసుకోవచ్చు. సిటీ సెంటర్ ఇవన్నీ నడవచ్చనమాట. నడుచుకొని వెళ్ళొచ్చు. అది కూడా బానే ఉంటది. ఇదంతా తిరగడానికి మనకైతే 1 డే సరిపోతది. 1 డేకి మించి మనం ఇంకా అంతకు మించి మనం చూడాల్సినవేముండవు. ఇప్పుడైతే మనం హాగాకొచ్చామనమాట. అది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అంట. అది ఎందుకంత ఫేమసో నాకైతే అర్థం కాలేదు. బట్ చుట్టూ అయితే బావున్నది. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫెర్రీలో మొత్తం ఆర్కిపెలాగో ఇదంతా తిరిగేసి మీరైతే ఇక్కడ లంచ్‌కైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫేమస్ బేకరీ కూడా ఉన్నది. అక్కడైతే చాలా ఫేమస్ అయిన సినమన్ రోల్ అనేది దొరుకుతదంట. సో, మేము కూడా అక్కడికి వెళ్ళాము. అదేంటో వీడియోలో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! కెఫే హుస్సేన్ హాగాబులెన్ అనేసి. సో, అదైతే చాలా ఫేమస్ కెఫే అంట. సో, అక్కడికైతే వచ్చాము మేము. ఈ లోపల ఇంటీరియర్ అయితే ఇలా ఉన్నది. ఎప్పుడో చాలా పాత కాలం నాటిది అనుకుంటాను. ఇంకా ఇదైతే అక్కడ చాలా ఫేమస్ అయిన, వైరల్ అయిన సినమన్ బన్ అనమాట. టేస్ట్ అయితే చాలా ఎక్స్‌పెక్ట్ చేశా గానీ అసలు ఏమీ లేదు. ఇక్కడైతే అలా తినేసి మేమైతే మళ్ళీ బయటకొచ్చేసాము. సిటీ టూర్ చేస్తున్నాము. ఇక్కడైతే చాలా పెద్ద మాల్ అయితే ఉన్నది. నార్త్‌స్టర్న్ అనేసి. మీరేమైనా షాపింగ్ చేయాలన్నా కూడాను ఇక్కడ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి షాప్స్ అయితే. ఇంతవరకు వీడియోని చూసారంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.